అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అని ఆయన చెప్పిన రీతిగా మనుషులందరూ ఆయననే సేవించాలి, ఆయన యందే భయభక్తులు కలిగి ఉండాలి. సాతాను మన ప్రభు అయిన యేసుక్రీస్తును వానికి సాగిలపడి నమస్కారం చేయమని చెప్పినప్పుడు యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడినదని చెప్పారు. అలాగే మనుషులందరూ ఆయన సన్నిధిని గడగడ వణుకుచు ఆయనను ఆరాధించాలి. భూమి, ఆకాశము, పర్వతములు అన్నీ ఆయన సన్నిధిని వణుకుతున్నాయి. ఈ లోకములో ఎవరికైనా దేనికైనా మనము అడుగుతున్నప్పుడు మనకు వచ్చేది భయము. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని గడగడ వణుకుతున్నప్పుడు మనకు వచ్చేది సంతోషము, ఆనందము, ఆశీర్వాదం. ఆమెన్, హల్లెలూయా. ఇటువంటి ఆశీర్వాదము కొరకు దేవుని మనము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. ఈ లోకములో ఎవరికిని దేనికిని భయపడక మీ అందే భయభక్తులు కలిగి మీ సన్నిధిని వణుకుచూ సంతోషముతో జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.